హాయ్ అండి, మరిన్ని యూస్ఫుల్ టిప్స్తోనైతే ఈ వీడియో చేస్తున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మన ఫస్ట్ టిప్ వచ్చేసరికి మనం ఇంట్లో రెగ్యులర్గా గోధుమ పిండిని బియ్య పిండిని అయితే యూస్ చేస్తాము. బియ్య పిండిని అయితే కొన్ని స్నాక్స్ చేయడానికి వాడతాము. గోధుమ పిండిని అయితే ఇంట్లో రెగ్యులర్గా చపాతీ తినే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే కంపల్సరీ ఇలా 5 kgs 10 kgs అలా తెచ్చి ఒకేసారి స్టోర్ చేసుకుంటాము. అలా స్టోర్ చేసుకున్నప్పుడు పిండి అనేది తొందరగా పురుగు వచ్చేస్తుంది. అలా పురుగు రాకుండా ఉండాలి అంటే మనం ఏదైనా ఒక టిష్యూ పేపర్ తీసుకొని అందులో రా సాల్ట్ అంటే గల్లుప్పు ఉంటుంది కదా, ఆ గల్లుప్పుని కొంచెం ఆ టిష్యూ పేపర్లో చుట్టి మనం పిండి మధ్యలో పెట్టి గాలిపోకుండా ఏదైనా ఒక రబ్బర్ వేసి కనుక గట్టిగా చుట్టామనుకోండి, మనకి అందులో పిండి అనేది అస్సలు పురుగు అనేది పట్టదు. ఇలా చేయడం వల్ల పిండి అనేది ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుంది. మనం ప్రతిసారి జల్లించుకోవాల్సిన అవసరం లేకుండా మనం ఈజీగా యూస్ చేసుకునే విధంగానైతే ఉంటుంది. ఈ టిప్ అయితే 100% వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే నేనైతే ప్రతిసారి ఇలానే ఫాలో అవుతాను. సో అందుకనేసి మనకి ఎక్కువ డేస్ పిండి అనేది ఫ్రెష్గా ఉంటుంది. మెయిన్గా గాలి తగలడం వల్ల అందులో పురుగు అలాగే ఉండలుగా కట్టేస్తుంది. గాలి తగలకుండా గట్టిగా ఇలా ఒక రబ్బర్ వేసి కనుక పెట్టామనుకోండి, మనకి 6 months అయినా సరే పిండి అనేది పురుగు పట్టదు, టేస్ట్ అనేది చేంజ్ అవ్వదు. ఐ హోప్ ఈ టిప్ అయితే ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరి ఇంట్లో ఈ 2 పిండ్లు అయితే కామన్గా వాడే పిండ్లు, అందుకనేసి ఈ టిప్ అయితే వర్కౌట్ అవుతుంది. మన సెకండ్ టిప్ వచ్చేసరికి ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా కామన్గా మిక్సీని అయితే వాడతాము. అంటే మార్నింగ్ లేచిన దగ్గర నుండి నైట్ పడుకునే వరకు ఏదైనా చట్నీ కానీ ఇడ్లీ దోశ పిండిని కానీ యూస్ చేయడానికి ఈ మిక్సీని అయితే వాడతాము. మనం మిక్సీ జార్లు కొన్నిసార్లు ఎంత మంచిగా యూస్ చేసినా కూడా ఇలా కొన్నిసార్లు ఏంటంటే బ్లాక్ అయిపోతాయి. దానివల్ల బ్లేడ్స్ అనేది జామ్ అయిపోయి బ్లేడ్స్ అనేది మనం ఏదైనా గ్రైండ్ చేయాలంటే తిరగవు. జస్ట్ మనము ఎవ్రీ 15 daysకి ఒకసారి కనుక ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మనకి మిక్సీ జార్స్ అనేది చాలా రోజుల వరకు పనిచేస్తాయి. మనకి రిపేర్ అనేది కూడా రావు. మనం ఇంట్లో రెగ్యులర్గా యూస్ చేసే కోల్గేట్ టూత్పేస్ట్ ఉంటుంది కదా, అది మనం ఏదైనా ఒక యూస్ అయిన బ్రష్కి ఇలా కొంచెం పేస్ట్ అనేది తీసుకొని మిక్సీ జార్స్కి అంతా కూడా నీట్గా అప్లై చేయాలి. ఒకవేళ పేస్ట్ అనేది గట్టిగా ఉంది అనుకోండి, కొన్ని వాటర్ అనేది వేసి ఇలా మిక్సీ జార్స్కి మొత్తం కూడా అప్లై చేసుకోవాలి. ఇలా పేస్ట్ అంతా కూడా అప్లై చేసి ఒక 5 to 10 minutes అనేది పక్కన పెట్టుకోవాలి. అందులో ఉండే సాల్ట్ అనేది కూడా మొత్తం కూడా మిక్సీ జార్కి పట్టేస్తుంది. అప్పుడే జిడ్డు మురికి అనేది ఈజీగా వదిలిపోతుంది. జస్ట్ ఇలా మొత్తం కూడా ఆ బ్రష్తో పాటు అప్లై చేసుకోవాలి. అప్లై చేసి ఒక 10 minutes తర్వాత మనం ఏదైనా ఒక బౌల్ తీసుకొని అందులో ఈ మిక్సీ జార్ ఏదైతే ఉంటుంది కదా, ఆ బౌల్ని వాటర్లో కనుక కడిగామనుకోండి, ఒక 10 minutes తర్వాత చూడండి అందులో వాటర్ అంతా కూడా ఫామ్ అయింది. అంటే జిడ్డు మురికి అంతా కూడా ఇలా ఒకే దగ్గరికి వచ్చేస్తుంది. మనం నెక్స్ట్ వాటర్తో కనుక క్లీన్ చేసామనుకోండి, ఆ మురికి అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. మనం ఈ మిక్సీ జార్స్ని డైరెక్ట్గా మనం ఇంట్లో యూస్ చేసే స్క్రబ్బర్స్ కానీ స్టీల్ స్క్రబ్బర్స్తో కానీ క్లీన్ చేయలేము. సో అందుకనేసి ఇలా కనుక క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మనకి జిడ్డు మురికి అనేది ఈజీగా వదిలిపోతుంది. ఒక 10 minutes తర్వాత మనకు ఏదైనా ఒక బౌల్లో వాటర్ తీసుకొని జస్ట్ ఇలా మళ్ళీ ఒకసారి బ్రష్తో కనుక రుద్ది వాటర్ పోసి కనుక క్లీన్ చేసుకున్నాం అనుకోండి, అందులో మురికంతా కూడా ఈజీగా బయటకు అనేది వచ్చేస్తుంది. ఇలా మనం ఎవ్రీ 15 days 1 monthకి ఒకసారి కనుక ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మనకి అందులో డస్ట్ అనేది ఫామ్ అవ్వదు, బ్లేడ్లు అనేది చాలా షార్ప్ అవుతాయి. అలాగే మనకి ఏదైనా గ్రైండ్ చేసినా కూడా వెంటనే గ్రైండ్ అయిపోతుంది. వీడియోలో చూపించినట్టుగా మిక్సీ అనేది జార్ అనేది చాలా నీట్గా మొత్తం కూడా డస్ట్ అనేది పోతుంది. సో ఇంకా మనకి మిక్సీ కూడా ఎక్కువ డేస్ అనేది పనిచేస్తుంది. ఎవ్రీ టైం రిపేర్ అనేది రాదు. సో జస్ట్ ఇంట్లోనే మేము 5 minutesలో కనుక ఇలా జార్స్ అనేది క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మనకి మిక్సీ అనేది రిపేర్కి రాకుండా చాలా డేస్ వరకు వర్క్ అనేది అవుతుంది. మన నెక్స్ట్ టిప్ వచ్చేసరికి ప్రజెంట్ డేస్ అయితే చాలా మందికి బీపీ షుగర్ అనేది ఉంటుంది. షుగర్ ఉన్న వాళ్ళైతే ఇలాంటి రైస్ తినాలంటే చాలా భయపడతారు. ఎందుకంటే అందులో షుగర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. సో అది తిన్నారు అనుకోండి, బాడీలో షుగర్ లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో అలాంటప్పుడు ఈ చిన్న టిప్ అయితే ఫాలో అవ్వండి. మనము ఇలాంటి రైస్ తిన్నా కూడా, అంటే చాలామంది బ్రౌన్ రైస్ తింటారు, బట్ నార్మల్ రైస్ ఎప్పుడైనా తిన్నా కూడా అందులో మనం రైస్ అనేది వండేటప్పుడు కొంచెం దాల్చిన చెక్క ఉంటుంది కదా, అది వేసి కనుక రైస్ వండి తిన్నామనుకోండి, ఆ రైస్ తిన్నా కూడా మన బాడీలో షుగర్ లెవెల్ అనేది ఇంక్రీజ్ అవ్వదు. సో మనం ఈ రైస్ ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నా కూడా మనకి ప్రాబ్లం అనేది ఉండదు. బ్రౌన్ రైస్ అయిపోయింది, ఒకవేళ నార్మల్ రైస్ తినాలి అనుకున్నప్పుడు ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి. ఇదైతే 100% వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే ప్రజెంట్ డేస్ చాలా మంది షుగర్తో సఫర్ అవుతున్నారు కదా, ఇలా అయితే ఒకసారి ట్రై చేసి చూడండి. మన నెక్స్ట్ టిప్ వచ్చేసరికి డైట్ చేసే వాళ్ళు ఆయిల్ ఫుడ్ తినాలంటే చాలా భయపడతారు. ఎందుకంటే ఆయిల్ ఫుడ్ తినడం వల్ల ఇంకా లావ్ అయిపోతారని. బట్ నేను చెప్పిన టిప్ కనుక ఫాలో అయ్యారనుకోండి, మీరు ఎంత ఆయిల్ ఫుడ్ తిన్నా సరే, డైలీ ఆయిల్ ఫుడ్ తిన్నా సరే మీరు ఫ్యాట్ అనేది అవ్వరు, అంటే లావ్ అనేది అవ్వరు. మనం ఆయిల్ ఫుడ్ చేసేటప్పుడు డీప్ ఫ్రై చేయడానికి ఇలా ఆయిల్ని అయితే హీట్ చేస్తాం కదా, ఆయిల్ హీట్ చేసినప్పుడు అందులో కొంచెం కనుక ఉప్పు అనేది వేసామనుకోండి, మనం ఏదైనా డీప్ ఫ్రై చేసే ఐటమ్ ఉంటుంది కదా, దానికి ఆయిల్
ఆయిల్ అనేది పట్టదు. సో ఆయిల్ అనేది పట్టకపోవడం వల్ల మనం ఎంత ఫుడ్ తీసుకున్నా కూడా లావ్ అనేది అవ్వము. నేను మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా క్లియర్గానైతే కనిపిస్తుంది కదా. ఇందులో మనకి నీట్గా పూరి అనేది పొంగుతుంది. అలాగే మనకి ఆయిల్ కంటెంట్ అనేది అస్సలు కూడా బాడీలో పట్టదు. ఇలా కనుక ఫాలో అయ్యి మనం ఆయిల్ ఫుడ్ చేసామనుకోండి, ఎంత తిన్నా కూడా ఫ్యాట్ అవుతారన్న భయం అనేది అయితే ఉండదు. ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ టిప్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన నెక్స్ట్ టిప్ వచ్చేసరికి, మనము ఎప్పుడైనా పిండి జల్లించుకునేటప్పుడు నార్మల్గా ఇలా జల్లెట్లో వేసి జల్లించుకుంటూ ఉంటాం కదా. కొన్నిసార్లు అయితే ఆ పిండి జల్లించుకున్నప్పుడు కింద మొత్తం పడిపోతుంది. సో మనం నార్మల్గా ఇప్పుడు ఫస్ట్ నేను ఎలానైతే వీడియోలో చూపించానో అందరూ కామన్గా అలానే పిండి అయితే జల్లించుకుంటారు. కొన్నిసార్లు అది మిస్టేక్లో అంతా కూడా కింద పడిపోతుంది. అలా పడకుండా జస్ట్ ఈ చిన్న టిప్ అయితే ఫాలో అవ్వండి. మనం ఏదైనా గ్లాస్లో కానీ బౌల్లో కానీ పిండిని తీసుకొని ఇలా జల్లెడ పైన పెట్టి జస్ట్ ఇలా మనం కనుక జల్లెడ పైన జస్ట్ గ్లాస్ని మూవ్ చేసామనుకోండి, పిండి అంతా కూడా ఈజీగా కారిపోతుంది. మనకి పిండి కింద పోతుంది అన్న టెన్షన్ లేకుండా ఎన్ని కేజీల పిండి అయినా సరే జస్ట్ ఈజీగా జస్ట్ ఇలా 1 or 2 minutesలో మొత్తం కూడా జల్లించుకోవచ్చు. ఈ టిప్ వల్ల మనం చేసుకునే పని అయితే చాలా ఈజీ అవుతుంది. సో మనం ఎక్కువ క్లీన్ చేయాల్సిన శ్రమ అనేది లేకుండా మనకి పిండి అనేది నీట్గా వచ్చేస్తుంది. మనం ఎక్కువ క్లీన్ చేసుకోకుండా ఈజీగా కూడా అయిపోతుంది. మన నెక్స్ట్ టిప్ వచ్చేసరికి, సమ్మర్లో అందరు కామన్గా ఫేస్ చేసే ప్రాబ్లం ట్యాన్. నార్మల్గా మనం బయట తిరిగినప్పుడు ఈ ఎండ వల్ల స్వెట్ వల్ల మన బాడీ పైన మొత్తం కూడా ట్యాన్ అనేది ఫామ్ అవుతుంది. అప్పుడు మనం పార్లర్కి వెళ్ళి వేలలో ఖర్చు పెట్టి ట్రీట్మెంట్ చేయించుకున్నా కూడా ఈ ట్యాన్ రిమూవ్ అవ్వడానికి చాలా కష్టపడతారు. జస్ట్ మనం ఇంట్లోనే చిన్న చిన్న హోమ్ రెమెడీస్ అనేది చేసుకున్నాం అనుకోండి, మనకి ఈజీగా ట్యాన్ అనేది రిమూవ్ అవుతుంది. మనం ఇంట్లో రెగ్యులర్గా యూస్ చేసే టమాటో ఉంటుంది కదా, ఆ టమాటోని తీసుకొని జస్ట్ 2 pieces లాగా కట్ చేసుకోవాలి. దానిపైన కొంచెం షుగరు, అలాగే కొంచెం కాఫీ పౌడర్, అంటే నేనైతే బ్రూ అనేది వేసుకుంటున్నాను. సో ఈ మూడింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఒక 1 minute అలానే పక్కన పెట్టి, తర్వాత మన బాడీ పైన, నెక్ పైన, హ్యాండ్స్ పైన మనకి ట్యాన్ అయితే ఎక్కడ ఫామ్ అయిందో అక్కడ మొత్తం కూడా స్క్రబ్ చేసుకోవాలి. ఇందులో ఉండే షుగర్ అనేది స్క్రబ్ లాగా యూజ్ అవుతుంది. సో మనకి ఈజీగా జిడ్డు, మురికి, స్క్రబ్ టోటల్గా బాడీ పైన ట్యాన్ అనేది తొందరగా రిమూవ్ అనేది అయిపోతుంది. ఇలా మొత్తం అప్లై చేసి ఒక 5 to 10 minutes అనేది అలానే వదిలేయాలి. ఒక 5 to 10 minutes తర్వాత కనుక మనం వాటర్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మనకి ట్యాన్ అనేది రిమూవ్ అవుతుంది. ఇలా వీక్లీ వన్స్ కానీ ట్వైస్ కానీ మనం కుదిరినప్పుడల్లా ఇలా కనుక క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మనకి ట్యాన్ అనేది తొందరగా రిమూవ్ అనేది అయిపోతుంది. ఇలాంటి చిన్న చిన్న హోమ్ రెమెడీస్ అనేది మనకి చాలా బాగా వర్క్ అవుతాయి. సో కంపల్సరీ ట్రై చేయండి. వన్స్ మనం వాటర్తో క్లీన్ చేసుకున్న తర్వాత హ్యాండ్ అయితే చాలా నీట్గా కనిపిస్తుంది. మీకు వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది కదా. ఐ హోప్ ఇప్పటివరకు నేను చెప్పిన టిప్స్ అన్నీ కూడా నచ్చాయని అనుకుంటున్నాను. మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్రతి ఒక్కరి ఇంట్లో రెగ్యులర్గా మనం కర్రీస్లోనైతే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటాం కదా. మనం ఈ పేస్ట్ చేసుకున్నప్పుడు మినిమం ఒక 6 months వరకు స్టోర్ చేసుకుంటాము. సో అలా చేసుకున్నప్పుడు మనకి స్మెల్ అనేది రాకుండా ఫ్రెష్గా ఉండాలి అంటే జస్ట్ ఈ చిన్న టిప్ అయితే ఫాలో అవ్వండి. మనం అల్లం వెల్లుల్లి ఫ్రెష్గా క్లీన్ చేసిన తర్వాత కడిగి ఆరబెట్టుకోవాలి. తర్వాత మనం మిక్సీ జార్లో తీసుకొని కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, ఈ రెండింటిని యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. లాస్ట్లో కొంచెం లెమన్ అనేది యాడ్ చేసి బౌల్లో కనుక పెట్టి గట్టిగా మూత పెట్టామనుకోండి, మినిమం 6 months వరకు అయితే ఫ్రెష్గా ఉంటుంది. ఐ హోప్ చెప్పిన టిప్స్ అన్నీ కూడా నచ్చాయని అనుకుంటున్నాను. మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. వాళ్ళు కూడా ఇలాంటి మంచి మంచి టిప్స్ అనేది యూస్ చేసుకుంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.